హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో బెల్లం పంచదార వేయకుండా, ఎటువంటి క్రీములు వాడకుండా, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. ముందుగా ఇలా ఒక కంటైనర్ తీసుకున్నాను. మీరు స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు, ప్లాస్టిక్దైనా తీసుకోవచ్చు. బాగా పండిన అరటిపండ్లు 4 తీసుకోండి. స్వీట్ ఎక్కువ ఉండి బాగా పండినయే తీసుకోవాలి. తర్వాత వీటిని స్లైస్ల కింద కట్ చేసుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటలు పెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే 2 గంటలైనా పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోండి. తర్వాత 2 బౌల్ తీసుకోండి. ఇందులో నేను ఒక 10 వరకు ఖర్జూరాలు తీసుకుంటున్నాను. ఇవి సీడ్స్ లేనివే. మీ దగ్గర సీడ్స్ ఉంటే సీడ్స్ తీసుకోండి. ఒక బౌల్లో 15 వరకు జీడిపప్పులు తీసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి అరగంట నానబెట్టుకోవాలి. మీరు జీడిపప్పు ప్లేస్లో బాదం పప్పులు కూడా తీసుకోవచ్చు. తర్వాత అరగంట తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా జీడిపప్పుని వాటర్తో సహా వేసేసి మూత పెట్టి మిక్సీ వేసుకోండి. తర్వాత ఇందులో ఖర్జూరం కూడా వాటర్తో సహా వేసేసి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్లా చేసుకోండి. కేకులు వేస్తాం కదా, కోకో పౌడర్ అని సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. దీన్ని కొంచెం పెద్ద స్పూన్తోనే 2 స్పూన్ల వరకు వేసుకోండి. వెనిల్లా ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను. చిన్న టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోతే 2 ఇలాచీలైనా వేసుకోవచ్చు. వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఆపుతూ ఫైన్ పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు పెట్టుకున్నాం కదా అరటిపళ్ళు, వీటిని కూడా ఇందులో వేసేసి మూత పెట్టి మళ్ళీ మిక్సీ వేసుకోండి. ఈ అరటిపళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతామంటే డైరెక్ట్ వేసేసుకుంటే ఎక్కువ వాటర్ కింద వచ్చేస్తాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కేక్ ఐస్ క్రీమ్ అనేది తొందరగానే అవుతుంది. ఇది మరీ బ్యాటర్ పలచగా రాకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత అదే కంటైనర్లో దీన్ని పూర్తిగా వేసేసుకోండి. మీరు స్టీల్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బాదం పప్పులు ఉంటే పైన పొట్టు తీసేసి ఇలా స్లైస్ల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. మీరు జీడిపప్పు కానీ పిస్తా కానీ కూడా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకుని 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 గంటలకి అయిపోతుంది. 4 గంటలకు అవ్వకపోతే ఇంకో 2 అవర్స్ అయినా పెట్టుకొని కంపల్సరీ అవుతుంది. తర్వాత ఇలా ఫ్రెష్ చేసి చూస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉన్నది అంటే అయినట్లే. తర్వాత వాటర్ బౌల్ తీసుకున్నాను. దోశలు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీము. దీన్ని తడిపి తీసుకోండి. తడిపి తీసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. ఇది సేమ్ బయట కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. హెల్దీ కూడా కాబట్టి పిల్లలకు కూడా మంచిది. అంతేనండి, బనానాస్తో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.